హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఎంసీక్యూ మాస్టర్ తెలుగు. నా ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు నేను పాలిటీలో ప్రెసిడెంట్ పవర్స్ యొక్క పీవైక్యూ తీసుకొచ్చాను. మీకు కానీ పాలిటీలో నేను ఇప్పటికీ చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను. ఆల్మోస్ట్ 16 వీడియోస్ అప్లోడ్ చేశాను. 25 క్వశ్చన్స్ ఉన్నాయి ఈచ్ దాంట్లో. అండ్ ఈచ్ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి నెక్స్ట్ వచ్చే వీడియోకి మీకు రివైజ్ అయ్యేటట్టు డిజైన్ చేశాను ఈచ్ వీడియోస్. మీరు ఒకసారి మొత్తం ఈ వీడియో ప్లేలిస్ట్ని జస్ట్ ఒక 5 డేస్లో ఫినిష్ చేయొచ్చు మొత్తం. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కానీ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కానీ ప్రిపేర్ అయితే ఇది పక్కా మీకు బాగా ఈజీ అర్థమైపోతుంది. ఒకసారి దీని వైపు లుక్ వేయండి. ఎస్ఎస్సి సిజిఎల్ పీవైక్యూస్లో వచ్చిన అన్నీ తీసుకొచ్చాను నేను. ఓకే, లేటెస్ట్గా ఇప్పుడు కొత్త ప్రెసిడెంట్ పవర్స్కి సంబంధించిన వీడియో తీసుకొస్తున్నాను. ఈ వీడియోలో మనం ఆ క్వశ్చన్స్ చూడబోతున్నాము. లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, హూ ఈస్ ద సుప్రీం కమాండర్ ఆఫ్ ద డిఫెన్స్ ఫోర్సెస్ ఆఫ్ ఇండియా? ఓకే, సుప్రీం కమాండర్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ ఆఫ్ ఇండియా. సోషల్ మీడియాలో అయితే మోడీజీ ఫోటో పెట్టుకుని మోడీ గారిని చూపిస్తూ ఉంటారు సుప్రీం కమాండర్ అని. కానీ యాక్చువల్ కాన్స్టిట్యూషన్ ప్రకారం అయితే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనమాట సుప్రీం కమాండర్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్. హెడ్ అనమాట, ఎగ్జిక్యూటివ్ హెడ్ ఆఫ్ ఇండియన్ డిఫెన్స్ ఫోర్సెస్ అనేది ఎవరు అని అంటే ప్రెసిడెంట్. సో అవర్ ఆన్సర్ ఇస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇస్ అవర్ సుప్రీం కమాండర్. ఓకే, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ అనేది ఆయన ఆర్మీకి చీఫ్ హెడ్, ఆయన చెప్పింది నడుస్తుంది. కానీ ఓవరాల్ ప్రెసిడెంట్ ఆయనకంటే హెడ్ అనమాట. ప్రెసిడెంటే చీఫ్ ఆఫ్ కమాండర్ అనమాట ఆర్మీకి. అది ఎక్కడుందంటే ఆర్టికల్ 53లో ఉంది, గుర్తుంచుకోండి. 52 వచ్చేసి దేర్ షెల్ బి ఏ ప్రెసిడెంట్ అని ఉంటుంది. ద రోల్ ఆఫ్ ప్రెసిడెంట్ గురించి ఆర్టికల్ 53లో ఉంటుంది. సుప్రీం కమాండర్, ఎగ్జిక్యూటివ్ హెడ్ ఆఫ్ స్టేట్ అన్నీ కలిపి ఉంటాయి అందులో. ద ప్రెసిడెంట్ ఆల్సో కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ ది ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ విచ్ ఇన్క్లూడ్స్ ద ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్. The Prime Minister of India is responsible for overall governance of the country, including matters related to defense policy and strategy. Okay, ఓవరాల్ గవర్నెన్స్ యొక్క హెడ్ ఎవరు అని అంటే ప్రైమ్ మినిస్టర్ అనమాట, రెస్పాన్సిబుల్. బట్ ఎగ్జిక్యూటివ్ హెడ్ ఎవరు అని అంటే ప్రెసిడెంట్ అనమాట, అది గుర్తుంచుకోండి, కమాండర్. ద ఫైనాన్స్ కమిషన్ ఈస్ కాన్స్టిట్యూటెడ్ బై ద ప్రెసిడెంట్ దాట్స్ ఎట్ ద ఎక్స్పైరీ ఆఫ్ 6th year, at 10th year అండ్ 7th year. ఫైనాన్స్ కమిషన్ అనేది ప్రెసిడెంట్ ఎప్పుడు కాన్స్టిట్యూట్ చేస్తాడు? ఎట్ ది ఎక్స్పైరేషన్ ఆఫ్ ఎవ్రీ 5th year. ఎలక్షన్ 5 yearsకి ఒకసారి వస్తే హౌస్లో, అప్పుడు కూడా ఫైనాన్స్ కమిషన్ కూడా 1st yearలో ఫామ్ అవుద్ది, 5th yearలో డిజాల్వ్ అవుద్ది, అప్పుడు ఎక్స్పైర్ అవుద్ది. అప్పుడు ప్రెసిడెంట్ మళ్ళీ కొత్త ఫైనాన్స్ కమిషన్ని ఫామ్ చేస్తాడు. అదే ఆన్సర్ అనమాట. ఓకే, ద ఫైనాన్స్ కమిషన్ ఈస్ కాన్స్టిట్యూట్ బై ప్రెసిడెంట్ అండర్ ఆర్టికల్ 280. ఓకే, 280 వచ్చేసరికి ఫైనాన్స్ కమిషన్కి సంబంధించి అని గుర్తుంచుకోండి, ప్రెసిడెంట్ ఫామ్ చేసేది. gives recommendation on distribution of tax revenues between the union and the states and amongst the states themselves. Okay, which of the following is not an essential qualification for the candidature of the president? Okay, citizen of India, minimum 35 years of age. 35 years of age కంపల్సరీ ప్రెసిడెంట్కి. ప్రీవియస్ వీడియోలో కూడా చూపించాను. క్వాలిఫైడ్ ఎలక్షన్ as మెంబర్ ఆఫ్ హౌస్ ఆఫ్ పీపుల్. ఓకే, మెంబర్ ఆఫ్ హౌస్ ఆఫ్ పీపుల్లో క్వాలిఫైడ్ ఉండాలి. అండ్ హైయర్ ఎడ్యుకేషన్ ఉండాలని రూల్ ఏం లేదు, ప్రెసిడెంట్కి ఎవరైనా అవ్వచ్చు. ద్రౌపది ముర్ము గారు వీళ్ళందరూ కూడా ఎడ్యుకేషన్ ఏమంత హైయర్ ఎడ్యుకేషన్ చెప్పినా సరే వాళ్ళని తీసుకున్నారు ప్రెసిడెంట్ కింద, గుర్తుంచుకోండి. హైయర్ ఎడ్యుకేషన్ ఇస్ నాట్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఫర్ క్యాండిడేచర్ ఆఫ్ ప్రెసిడెంట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్టికల్ డస్ ద ఎలక్షన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ డీల్స్ విత్ ద ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్? ఓకే, మనకు తెలిసిందే 52లోకి దేర్ షెల్ బి ప్రెసిడెంట్ అని ఉన్నప్పుడు ఖచ్చితంగా 54లోనే ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్కి సంబంధించి ఉంటుంది అనుకుంటున్నాను నేను. 72 వచ్చేసి పార్డనింగ్ పవర్ ఆఫ్ ప్రెసిడెంట్, అండ్ 74 వచ్చేసి ఏందో నాకు కరెక్ట్ గుర్తులేదు. 66 కూడా, 56 వచ్చేసరికి మనకి వైస్ ప్రెసిడెంట్ అని ఉన్నాడు కదా. 66 వచ్చేసరికి తనకి తన యొక్క ఎలక్షన్కి సంబంధించి 66 ఉంది. కాబట్టి ఆ ఆన్సర్ ఇస్ 54. 54 years on. The election is held in accordance with system and proportional representation by means of single transferable vote. ఓకే, గుర్తుంచుకోండి, పాజ్ చేసి నోట్ చేసుకోండి ఇది. 72 వచ్చేసి డీల్స్ విత్ గ్రాంటింగ్ పార్డన్స్. ఓకే, 54 డీల్స్ విత్ ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్. ఓకే, 74 స్టేట్స్ దట్ దేర్ షెల్ బి a council of ministers with prime minister and the head to aid and advise the president. ఓకే, 74 ఆర్టికల్ అంటే ఏంది అని అంటే, 74 ఆర్టికల్లో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్లు, ప్రైమ్ మినిస్టర్ కలిసి ప్రెసిడెంట్కి అడ్వైస్ ఇవ్వడానికి సంబంధించి ఉంది 74లో ఆర్టికల్ అనేది, గుర్తుంచుకోండి. అండ్ 66 వచ్చేసి డీల్స్ విత్ ఎలక్షన్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్. చెప్పాను కదా, 66 వచ్చేసి ఎలక్షన్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్, 56 వచ్చేసి దేర్ షెల్ బి ఏ వైస్ ప్రెసిడెంట్. ఓకే, అది గుర్తుంచుకోండి. ద ప్రాసెస్ ఆఫ్ ఇంపీచ్మెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఇన్ ఇండియా కెన్ బి ఇనిషియేటెడ్ ఇన్ రాజ్యసభ బట్ నాట్ లోక్సభ. లోక్సభ ప్రెసిడెంట్ని తీసేయాలి అని అంటే ఎక్కడ డిస్కస్ చేయాలి? రాజ్యసభ, లోక్సభ బట్ నాట్ ఇన్ రాజ్యసభ, ఐదర్ హౌస్ ఆఫ్ ది పార్లమెంట్.
ఆన్సర్ ఇస్ ఐదర్ హౌస్ ఆఫ్ ది పార్లమెంట్. గుర్తుంచుకోండి, 2 హౌజుల్లో ఎక్కడైనా సరే డిస్కస్ స్టార్ట్ చేసి ప్రొసీజర్ ఫార్వర్డ్ చేస్తే అది ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది ప్రాసెస్, ప్రెసిడెంట్ రిలీజ్ చేయాలని. సో అండ్ ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ అనేది ఆర్టికల్ 61లో ఉంది. ఓకే, సారీ నేను 62 అని చెప్పుకుంటా వస్తున్నా. 61 దగ్గర ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ ఉంది. 62 వచ్చేసరికి ఇది ప్రొమల్గేటింగ్ ఆర్డినెన్స్ దానికి సంబంధించింది ఉంది. వెరీ వెరీ సారీ, నేను ఇప్పటిదాకా వీడియోస్లో 62 అని చెప్పి మొత్తుకుంటా ఉన్నా, కాదు. 61లో ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ గురించి ఉంది, అది గుర్తుంచుకోండి. హూ ఎమంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ ద పవర్ టు ప్రొమల్గేట్ ఆర్డినెన్స్ అండ్ ఆర్టికల్ 123. ఓకే, సారీ 62లో అది కూడా కాదు. మరి 62 అంటే ఏందో ఒకసారి చూద్దా, నేను కన్ఫ్యూజ్ అయ్యాను. వెరీ వెరీ సారీ, జస్ట్ కొంచెం ఓపిక పట్టండి. వెరీ వెరీ సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. నేను కూడా చదువుతున్నప్పుడు మనం మిస్టేక్స్ చేస్తాం కదా. సో లెట్ జస్ట్ సీ వాట్ ఇట్ ఈస్. ఆర్టికల్ 62. Okay. Article 60 of Constitution, the President's office by mandating the elections to fill vacancies caused by term expiration be completed before the term ends. In vacancy occurs due to death, resignation, or removal of any election must be held within 6 months and the new president. Okay. 62లో వచ్చేసరికి ఒక ప్రెసిడెంట్ రిజైన్ చేసిన, చనిపోయినా, ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా సరే దానికి సంబంధించింది 62 అనేది. బాగా గుర్తుంచుకోండి, నేను చేసిన మిస్టేక్ మీరు చేయమాకండి. సో మా ఆర్టికల్ 62 వచ్చేసరికి ప్రెసిడెంట్ ఆఫీస్లో వెంటనే ఒకవేళ ప్రెసిడెంట్ కనుక తప్పుకుంటే కొత్త ప్రెసిడెంట్ ఇమీడియట్గా రీప్లేస్ చేయడం గురించి 62లో ఉంది. ఓకే, 61 వచ్చేసి ఇంపీచ్మెంట్కి సంబంధించింది. అండ్ 52 వచ్చేసరికి దేర్ షల్ బి ఏ ప్రెసిడెంట్ అనేవాడు ఒకటి ఉండాలని స్టార్ట్ అవుతుంది 52 నుంచి, అది గుర్తుంచుకోండి. హూ ఎమంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ ద పవర్ టు ప్రొమల్గేట్ ఆర్డినెన్స్ అండర్ 123. ఓకే, 123లో ఆర్డినెన్స్ ప్రొమల్గేట్ చేయడము, రన్ చేయడం అవన్నీ కూడా ప్రెసిడెంట్ చేతిలో ఉంటుంది, అది గుర్తుంచుకోండి. President has the power to promulgate ordinance if any except both houses of parliament are in session. President is satisfied that circumstances exist necessary to keep immediate action. He may promulgate such ordinance as circumstances may appear him to require. Okay, next question. Who, being the commander in chief of the Indian Army, takes the salute during Republic Day? Commander in chief అని వచ్చింది, immediately president. Okay, president, commander in chief. Okay, అది గుర్తుంచుకోండి. As per Article 123, the ordinance making power is the most important legislative power of president. Okay, ఆర్డినెన్స్ని ఇంప్లిమెంట్ చేయడము, ఎగ్జిక్యూట్ చేయడము, హౌజెస్ని కాల్ చేయడము, డిజాల్వ్ చేయడం అవన్నీ కూడా ప్రెసిడెంట్ చేతిలో ఉంటాయి. ఓకే, 123 ఆర్టికల్ ప్రకారం. హూ ఎమంగ్ ద ఫాలోయింగ్ కెన్ డిజాల్వ్ ద లోక్సభ ఆన్ ది అడ్వైస్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్. ఓకే, ప్రైమ్ మినిస్టర్ కనుక లోక్సభను డిజాల్వ్ చేయండి, వ్యతిరేకత ఉంది, అది ఉంది అని చెప్తే ప్రెసిడెంట్ చేయాలనుకుంటే చేసేయచ్చు. ఓకే, ప్రైమ్ మినిస్టర్ అడ్వైజ్ ఇచ్చినప్పుడు ద ప్రెసిడెంట్. ఓకే, లెటర్ కానీ ఇలా రాస్తే రాష్ట్రపతి పాలన పెట్టండి, ఎమర్జెన్సీ పెట్టండి అని ప్రెసిడెంట్ రూల్ అమలు చేస్తారు. 1976లో ఇందిరాగాంధీ అదే చేసింది. ప్రెసిడెంట్ హ్యాస్ పవర్ టు సమన్ ఐదర్ హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్ టు డిజాల్వ్ ద హౌసెస్ ఇన్ కేస్ అండర్ ఆర్టికల్ 53. ఓకే, 52లో ప్రెసిడెంట్ ఉంటే 53లో డైరెక్ట్గా ఆర్మ్డ్ ఫోర్సెస్ యొక్క కమాండ్కి సంబంధించి ఉన్న ఆర్టికల్ గుర్తుంచుకోండి, ఇప్పటికి 2 సార్లు వచ్చింది. అండ్ 61 వచ్చేసరికి ఇంపీచ్మెంట్, 62 వచ్చేసరికి ప్రెసిడెంట్ ఆఫీస్ కనుక వేకెంట్ ఉంటే వెంటనే ఇంకో పోస్ట్ని ఫిల్ చేయాలి, అది 62కి సంబంధించిన ఆర్టికల్. అండ్ 123 వచ్చేసరికి మనం చూసాం కదా, 123 అంటే ప్రొమల్గేటింగ్ ఆర్డినెన్స్. హూ హ్యాస్ ద అథారిటీ టు మేక్ ప్రొవిజన్ ఫర్ ద డిశ్చార్జ్ ఫంక్షన్స్ ఆఫ్ ద గవర్నర్. ఇంకెవరు, ప్రెసిడెంటే, అంతకుమించి ఇంకేమీ లేదు ఈ క్వశ్చన్ అంతా. ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ అథారిటీ టు మేక్ ప్రొవిజన్స్ ఫర్ డిశ్చార్జ్ ఆఫ్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద గవర్నర్ ఆఫ్ ఎ స్టేట్ ఇన్ ఎనీ కంటిన్యూస్ అండ్ ఆర్టికల్ 160 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఓకే, next question. The President of India shall be elected by the members of an electoral college consisting of both, into the answer, the elected members of House of Parliament, the elected members of legislative assemblies of the state. Okay, both 1 and 2. ఎమ్మెల్యేలు ఎంపీలు కలిసి ప్రెసిడెంట్ ఎలక్షన్కి సంబంధించి పార్టిసిపేట్ చేస్తారనమాట. సో అది గుర్తుంచుకోండి, బోత్ 1 and 2. ఎమ్మెల్యేలు ఎంపీలు, ఎమ్మెల్సీలు రాజ్యసభ వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయరు, వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు బోత్ పార్టిసిపేట్ చేస్తారు, అది గుర్తుంచుకోండి. ఓకే, the emoluments and allowances of the president are charged on. ఇంకేముంది, కన్సాలిడేటెడ్ ఫండ్స్. సుప్రీంకోర్టు జడ్జిలు, నిన్న క్వశ్చన్ వచ్చింది, సుప్రీంకోర్టు జడ్జిలు ఎవరి దాని నుంచి ప్రీవియస్ వీడియోలో ఉంది, ఎక్కడి నుంచి శాలరీలు పెన్షన్లు ఆఫీసర్లకు వస్తుంది అని అంటే కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ మిస్టేక్ పాయింట్ ఉంది, గవర్నర్ డ్రాస్ శాలరీ ఫ్రమ్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ది స్టేట్ బట్ పెన్షన్ ఫ్రమ్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. ఓకే, ఇక్కడ చూసుకోండి, శాలరీ ఏమో స్టేట్ కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి, పెన్షన్ ఏమో సెంటర్ కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి వస్తుంది. ఓకే, అది గుర్తుంచుకోండి. గవర్నర్కి, ప్రెసిడెంట్కి ఏంటంటే సెంటర్కి సంబంధించినాడు కాబట్టి
శాలరీ పెన్షన్ రెండు కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా సెంట్రల్ లెవెల్లోనే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ నాట్ పార్టిసిపేట్ ఇన్ ద ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్? ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్, ఎమ్మెల్యేలు పార్టిసిపేట్ చేస్తారు. రాజ్యసభ, ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్, రాజ్యసభ మెంబర్స్ కూడా పార్టిసిపేట్ చేస్తారు. ఓకే, ఎలక్టెడ్ లోక్సభ మెంబర్స్, ఎంపీలు, వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. రాజ్యసభ మెంబర్స్ పార్టిసిపేట్ చేయరు. ఓకే, ఆన్సర్ ఇస్ కౌన్సిల్. లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటే ఎమ్మెల్సీలు, సారీ రాజ్యసభ అంటేనే ఎమ్మెల్సీలు ప్రెసిడెంట్కి సంబంధించి వాళ్ళు పార్టిసిపేట్ చేయరు, అది గుర్తుంచుకోండి. విచ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ కరెక్ట్ అబౌట్ ద ప్రెసిడెంట్ ఎలక్షన్? ప్రెసిడెంట్ ఎలక్షన్కి సంబంధించి ఏ స్టేట్మెంట్ రాంగ్? షీ ఈస్ ఇండైరెక్ట్లీ ఎలక్టెడ్ బై ద ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్ అండ్ ఎంపీస్. ద ప్రెసిడెంట్ ఈజ్ ఎలక్టెడ్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 5 years, ఇది కరెక్టే. Disputes can be decided by both Supreme Court and High Courts. Elections takes place by proportional representation. ఇది నాకు గుర్తు రావట్లేదు క్వశ్చన్కి ఆన్సర్, మీకు కానీ గుర్తొస్తే కింద కామెంట్ చేయండి, ఆన్సర్ చూసేద్దాము. ఆన్సర్: disputes can be decided by both Supreme Court and High Courts. All doubts and disputes in connection with president's election can be inquired into and decided by Supreme Court only, not only by High Courts. Okay, this is provided in Article 71 of the Indian Constitution. Okay, 71లో ఇది ఉంది. ఏదైనా సరే ఎంక్వైరీ అనేది సుప్రీంకోర్టు మాత్రమే డిసైడ్ చేస్తుంది. సో డిస్ప్యూట్ ప్రెసిడెంట్కి సంబంధించి హైకోర్టులో అటు జోలికి పోవద్దని ఆర్టికల్ 71లో ఉంది, అది గుర్తుంచుకోండి. అండ్ ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి, ఎలక్టెడ్ బై ఇండైరెక్ట్లీ ఎలక్టెడ్, ప్రెసిడెంట్ ఇండైరెక్ట్లీ ఎలక్టెడ్ కరెక్టే. ప్రెసిడెంట్ ఈజ్ ఎలక్టెడ్ ఫర్ పీరియడ్ ఆఫ్ 5 years కరెక్టే. అండ్ ఎలక్షన్ టేక్స్ ప్లేస్ బై ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్. ఓకే, ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బట్టి ఎలక్షన్ జరుగుద్ది. ఓకే, అది కూడా గుర్తుంచుకోండి. Who is the nominal executive authority of India? Nominal executive authority: Vice President, Attorney General, President, Prime Minister. Nominal executive authority. ఓకే, గవర్నమెంట్ నామినల్గా ఎగ్జిక్యూట్ చేసేది ప్రెసిడెంట్ అనుకుంటున్నాను నేనైతే. ప్రెసిడెంటే, ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ అనేవాడు మెయిన్ ఎగ్జిక్యూషన్, అంటే ఎట్లా రన్ అవ్వాలి, కొత్త రూల్స్ ఏం చేయాలి. ప్రెసిడెంట్ కొత్త రూల్స్ అయ్యేవి పెట్టాడు, అందుకని నామినల్ ఎగ్జిక్యూటివ్ హెడ్ అనమాట, అది గుర్తుంచుకోండి. ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా విల్ టేక్ ప్రయర్ పర్మిషన్ ఫ్రూమ్ వైల్ అపాయింటింగ్ అడ్ హాక్ జడ్జెస్. ఓకే, సో చీఫ్ జస్టిస్ ఎవరి పర్మిషన్ తీసుకుంటాడు? ప్రెసిడెంట్ పర్మిషన్. ఓకే, గుర్తుంచుకోండి. షార్ట్ కట్ అది ఎందులో ఉంది? ఆర్టికల్ 127లో ఉంది. ఎడ్ హాక్ జడ్జెస్ని అపాయింట్ చేయాలంటే చీఫ్ జస్టిస్ ప్రెసిడెంట్ పర్మిషన్ తీసుకోవాలి అని. ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హూ ఇనాగ్రేటెడ్ సంగీత్ నాట్ అకాడమీ అండ్ 28th January 1953 ఎవరు? ఓకే, ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హూ ఇనాగ్రేటెడ్ సంగీత్ నాటక్ అకాడమీ ఇన్ 28th January 1953. 1953 అంటే ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరై ఉంటారు? రాజేంద్ర ప్రసాద్, జాకిర్ హుసేన్, మొహమ్మద్ అయతుల్లా, సర్వేపల్లి రాధాకృష్ణన్. మన ఆన్సర్ కరెక్ట్గా అనుకోవాలంటే రాజేంద్ర ప్రసాద్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, రాజేంద్ర ప్రసాద్ వాజ్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ టు సర్వ్ ఫ్రమ్ 1950 to 1962. ఓకే, 1950 నుంచి 62 వరకు ఆయన ప్రెసిడెంట్గా ఉన్నాడు, గుర్తుంచుకోండి. సారీ అబౌట్ దట్. When the president keeps a bill pending indefinitely, it is called dash. Suspensive veto of the president, absolute veto of the president, amendatory veto of the president, పాకెట్ వీట్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఈజ్ అవర్ ఆన్సర్. అంటే ప్రెసిడెంట్ ఒక బిల్ వచ్చింది, దానిపై ఏమి డెసిషన్ చేయకుండా అట్టనే పెట్టి ఉంచుతాడు ఆయన ఆఫీస్లో, జేబులో పెట్టుకుని తిరుగుతాడు, ఎక్కడైనా పెట్టుకుని తిరుగుతాడు, పాకెట్ వీటో అంటారు దాన్ని. ఓకే, అండ్ సస్పెన్సివ్ వీటో అని అంటే పంపించేస్తాడు, ఇది నేను యాక్సెప్ట్ చేయట్లేదు పంపించడానికి సస్పెన్సివ్ వీటో అంటారు. అబ్సల్యూట్ వీటో ఆఫ్ ద ప్రెసిడెంట్ కూడా సేమ్ అలాంటిదే, ఐ మీన్ కంప్లీట్లీ నేను యాక్సెప్ట్ చేయట్లేదు. అమెండటరీ వీటో అని అంటే రిటర్న్ పంపించి దీంట్లో ఇది బాగాలేదు, ఇది ఫైల్ చేంజ్ చేయండి, ఈ బిల్లులో ఇది నచ్చలేదని సజెస్ట్ చేయడం అనమాట అమెండేటరీ వీటో అనేది, అది గుర్తుంచుకోండి. సో కానీ జేబులో పెట్టి ఉంచుకుని రేపు చెప్తా, ఎల్లుండి చెప్తా, తర్వాత చెప్తాను పోస్ట్ పోన్ చేయడానికి పాకెట్ వీటో అని అంటారు. ఓకే, A pocket veto is the term used when the Indian president delays a bill indefinitely. The bill is neither rejected by the president nor sent back for more examination. Okay, అది గుర్తుంచుకోండి. జ్ఞాని జిల్ సింగ్ వాజ్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ టు ఎక్సర్సైజ్ పాకెట్ వీటో. ద ప్రెసిడెంట్ ఈస్ నాట్ సబ్జెక్ట్ టు టైమ్ కాన్స్టెంట్ అండర్ కాన్స్టిట్యూషన్ టు యాక్ట్ ఆన్ ద బిల్. ఓకే, జియానీ జైల్ సింగ్ అని ఆయన ఫస్ట్ పాకెట్ వీటో పవర్ని యూజ్ చేశాడు, అది గుర్తుంచుకోండి ఆయన పేరు. Who holds the authority of transferring judges from one high court to another? The senior most judge of Supreme Court, Chief Justice of India, President of India, Law Minister of India. నేను ఇక్కడ ఫస్ట్ ఎగ్జామ్లో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అనుకున్నాను ట్రాన్స్ఫర్ చేసేది, కానీ ఆయన కాదు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనమాట ట్రాన్స్ఫర్లు చేసేది, అవన్నీ చేసేది. ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా holds authority of transferring judges from one high court to another high court under Article 2 of Constitution. The president is the head of executive branch and also in chief commander of Indian Armed Forces.
హూ అన్ఫర్స్ ద ఫ్లాగ్ ఎట్ రాజ్పథ్ ఆన్ ద రిపబ్లిక్ డే. ఎర్రకోట దగ్గర ఎవరిని చూస్తాం మనం, ప్రైమ్ మినిస్టర్ని చూస్తాం, బట్ ప్రెసిడెంట్ అనే ఆయన ఫస్ట్ చేస్తారు అనమాట. అది గుర్తుంచుకోండి. ప్రెసిడెంట్ అయినా రిపబ్లిక్ డే చేస్తాడు, స్టేట్ లెవెల్లో గవర్నర్ చేస్తాడు రిపబ్లిక్ డే రోజు. ఓకే, ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అన్ఫర్స్, జెండా వందనం చేసేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రాజ్పథ్ ఆన్ రిపబ్లిక్ డే. రాజ్పథ్లో రిపబ్లిక్ డే రోజు జెండా వందనం 26 జనవరిని ఆయన చేస్తాడని చెప్తున్నాడు. విచ్ ఇస్ నాట్ కరెక్ట్ అబౌట్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇందులో ఏది తప్పు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గురించి? ద ప్రెసిడెంట్ హోల్డ్స్ ఆఫీస్ ఫర్ పీరియడ్ ఆఫ్ 5 years. కరెక్టే. హీఈస్ పార్ట్ ఆఫ్ ద పార్లమెంట్. ఏమో. హీస్ బిల్ గోస్, ఎవ్రీ బిల్ గోస్ టు ద ప్రెసిడెంట్ ఫర్ అసెంట్. ఇది కరెక్టే. హీ హ్యాస్ వీటో పవర్ ఇంక్లూడింగ్ మనీ బిల్. ఓకే, హీ హ్యాస్ వీటో పవర్ ఇంక్లూడింగ్ మనీ బిల్. ఓకే, మనీ బిల్కి సంబంధించి ఆయనకి పవర్ లేదు, అది గుర్తుంచుకోండి. ఆయన కూడా పార్లమెంట్లో ఒక పార్టే. పార్లమెంట్ సెషన్ ఆయన జాయిన్ చేస్తాడు, ఆయన కలుపుతాడు కాబట్టి the president doesn't have veto power including money bill. Okay, the president is known as first citizen of India. ఓకే, అది గుర్తుంచుకోండి. మనీ బిల్స్కి సంబంధించి వీటో పవర్ ఉంది. సో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ నేను పార్లమెంట్కి సంబంధించి ఆయన పార్ట్ కాదు, పార్లమెంట్లో మెంబర్ కాదనుకోండి, కానీ ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఒక పార్లమెంట్లో మెంబర్ అవ్వాలి అని ఉంది కదా, సో అది కూడా పాయింటే. ఇంపార్టెంట్ ఆర్టికల్స్ రిలేటెడ్ టు ప్రెసిడెంట్ చూడండి. 52 కమ్స్ అండర్ పార్ట్ 5. 52 వచ్చేసరికి పార్ట్ 5 వచ్చేది, అది గుర్తుంచుకోండి నెంబరు. దేర్ షెల్ బి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. 54 వచ్చి డీల్స్ విత్ ద ఎలక్షన్. 61 వచ్చేసరికి ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్. 72 వచ్చేసరికి పార్డనింగ్ పవర్ ఆఫ్ ద ప్రెసిడెంట్. ఓకే, అది తెలిసిందే మనకి. నెక్స్ట్, ఇన్ ద స్టేట్స్ నో డిమాండ్ ఫర్ గ్రాంట్స్ కెన్ బి మేడ్ ఎక్సెప్ట్ ఆన్ రికమెండేషన్ ఆఫ్ ఎవరి రికమెండ్. ఇన్ స్టేట్స్ నో డిమాండ్ ఫర్ గ్రాంట్స్ కెన్ బి మేడ్ ఎక్సెప్ట్ ఆన్ రికమెండేషన్ ఆఫ్. నో డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్. స్టేట్స్లో అంటే ఒక స్టేట్కి నో డిమాండ్ అనేది జరగదు అంటే తను రిక్వైర్ ఒక స్పెషల్ పర్సన్ కనుక ఓకే ఈ స్టేట్కి ఇంత అప్పు ఇవ్వండి సరిపోతుందని చీఫ్ మినిస్టర్ వెళ్ళిలో పెడితే అది ఎవరు అని. నాకు తెలిసినంత వరకు స్టేట్కి సంబంధించి డీల్ చేస్తున్న వాటి గవర్నరే, బట్ ప్రెసిడెంట్ కూడా అయ్యే ఛాన్స్ ఉంది. చూద్దాం. ఓకే, గవర్నర్, యా కరెక్టే. స్టేట్కి సంబంధించి ఒక రాష్ట్రానికి సంబంధించి అప్పుకి సంబంధించి ఇంత గ్రాంట్స్ ఇవ్వండి అని సెంటర్కి యాక్సెప్ట్ చేసేది, ఫండ్స్ రిలీజ్ చేయమని చెప్పేది గవర్నర్ అనమాట. అది గుర్తుంచుకోండి. గవర్నర్ అప్రూవల్ లేకపోతే గ్రాంట్స్ ఫండ్స్ అనేవి రిలీజ్ అవ్వవు స్టేట్కి, అది గుర్తుంచుకోండి. జీతాలు వేయాలన్నా, ఒక కొత్త పథకానికి ఇది డబ్బులు కావాలన్నా, ప్రాజెక్టుకి డబ్బులు కావాలన్నా గవర్నర్ అనేవాడు అసెంట్ ఇవ్వకపోతే జరగదు స్టేట్కి. ద రిపబ్లిక్ డే పరేడ్ ఇన్ ఇండియా ఈస్ ప్రిసైడెడ్ ఓవర్ బై. ఇంకెవరు? ప్రెసిడెంట్. మనం ఆల్రెడీ 10 సార్లు చేసాం క్వశ్చన్. కామన్ సెన్స్ కూడా మనకేం పెద్దగా గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. రిపబ్లిక్ డే ఈస్ ఆల్ సెలబ్రేటెడ్ బై. మిలిటరీ పరేడ్స్ అంతా సెల్యూట్ కొట్టేది ప్రెసిడెంట్. The executive power of the union in India rests with. Okay, executive power of union of India. Executive power అంటే ఎవరిది? ప్రెసిడెంట్. కానీ ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ది యూనియన్ ఇన్ ఇండియా రెస్ట్ విత్ ప్రైమ్ మినిస్టర్ కూడా అవ్వచ్చు. ఎందుకు అని అంటే క్వశ్చన్ సరిగ్గా కన్ఫ్యూజింగ్, తెలుగు ట్రాన్స్లేట్ చేయడం నాకు రావట్లేదు. బట్ ఓకే, ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ప్రెసిడెంట్. హౌవెవర్ ప్రాక్టికల్ ఎక్సర్సైజ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ పవర్ ఇస్ ప్రైమర్లీ కండక్టెడ్ బై ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండర్ లీడర్షిప్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్. ఓకే, ఎగ్జిక్యూటివ్ పవర్ ప్రెసిడెంట్కి ఉంటుంది, ప్రాక్టికల్ ఎక్సర్సైజ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ పవర్ అనేది ప్రైమ్ మినిస్టర్కి ఉంటుంది, అది గుర్తుంచుకోండి. ఓకే, ఎగ్జిక్యూటివ్ పవర్ ప్రెసిడెంటే, కానీ ప్రాక్టికల్ ఎగ్జిక్యూటివ్ పవర్ ప్రైమ్ మినిస్టర్కి. ఓకే, లాస్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆర్టికల్ ఈస్ రిలేటెడ్ టు ద ఓత్ ఫర్ అఫర్మేషన్ బై ద ప్రెసిడెంట్. ఓకే, ఇక్కడ ఓత్ ఆర్ అఫర్మేషన్ బై ద ప్రెసిడెంట్ అని అంటే ప్రెసిడెంట్ ఎలక్షన్కి సంబంధించి 54లో ఉంది, అది కాదు. సో 66 వచ్చేసరికి వైస్ ప్రెసిడెంట్ లాగా ఉంది. ఈ రెండు కాదు. 66 వచ్చేసి వైస్ ప్రెసిడెంట్కి సంబంధించి ఉంటుంది, 56 వచ్చేసి వైస్ ప్రెసిడెంట్కి ఉంటుంది, 57 కూడా వైస్ ప్రెసిడెంట్కి సంబంధించి ఉంటుంది. ఎందుకంటే 56 దగ్గర వైస్ ప్రెసిడెంట్ టాపిక్ స్టార్ట్ అవుతుంది కాబట్టి 57 దగ్గర కూడా వైస్ ప్రెసిడెంట్ టాపిక్కే ఉంటుంది పక్క. కాబట్టి నాకు తెలిసినంత వరకు ఓట్స్ అఫర్మేషన్స్ అన్నీ కూడా 60లో ఉంటుంది అని నేను నమ్ముతున్నా. ఎస్, కరెక్టే. చూసారా, ఆప్షన్ ఎలిమినేషన్ ద్వారా మనకి గెస్ ఇలా పెట్టవచ్చు అనమాట. సో లాస్ట్ క్వశ్చన్ని మనం ఇలా పెట్టాము ఈ రోజుకి. సో నావి దీంతో ఇంతే ఇంక ఈరోజు. చూడండి, ఆర్టికల్ 60 డీల్స్ విత్ ఓట్స్ అండ్ ప్రమాణ స్వీకారాలు. ప్రెసిడెంట్ యొక్క ప్రమాణ స్వీకారం సంబంధించి ఉంటుంది. అండ్ ప్రమాణ స్వీకారం ప్రెసిడెంట్ ఎవరు చేయిస్తారు అంటే ప్రెసిడెంట్తో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చేయిస్తారు అనమాట. ఇన్ హిస్ అబ్సెన్స్ బై సీనియర్ మోస్ట్ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్, అది గుర్తుంచుకోండి. ఓకే, ఇక్కడ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కూడా ఉన్నాయి, చదవండి. 52 వచ్చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, 53 వచ్చేసి ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ యూనియన్, అదే సుప్రీం కమాండర్ ఆర్మ్డ్ ఫోర్సెస్ దానికి సంబంధించి. 54 వచ్చేసి ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్, 55 వచ్చేసి మేనర్ ఆఫ్ ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్, 56 వచ్చేసి టర్మ్ ఆఫ్ ఆఫీస్ ఆఫ్ ప్రెసిడెంట్. ఓకే, 56లో టర్మ్ ఆఫ్ ఆఫీస్ ఆఫ్ ప్రెసిడెంట్కి సంబంధించి ఉంది.
అండ్ 56, 57 వచ్చేసి ఎలిజిబిలిటీ ఫర్ రీఎలక్షన్కి సంబంధించి ఉంది. క్వాలిఫికేషన్ ఆఫ్ ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్, కండిషన్స్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫీస్, ఓత్స్ ఆర్ అఫర్మేషన్ బై ప్రెసిడెంట్, 61 ప్రొసీజర్ ఆఫ్ ఇంపీచ్మెంట్, టైమ్ ఫర్ హోల్డింగ్ ఎలక్షన్స్, 65 వచ్చేసి వైస్ ప్రెసిడెంట్ యాక్ట్ యాజ్ ప్రెసిడెంట్ ఆన్ డిశ్చార్జ్ ఫంక్షన్స్. ఓకే, అది గుర్తుంచుకోండి. 65 దగ్గర వైస్ ప్రెసిడెంట్కి సంబంధించింది, అది గుర్తుంచుకోండి. సో ఇంతటితోటి వీడియో అయిపోయింది. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఈ క్వశ్చన్స్ అన్ని నోట్ చేసుకోండి. మీకు పాలిటీలో చాలా కవర్ అవుతాయి సిలబస్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.